తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. అది అడవిలో ఒక రాత్రి అనే కథ. రచన సనా గారు. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవలల కోసం, కథల కోసం, అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. గాయ్స్, వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పటికి 10వ ప్రయత్నించి విసుగుతో అన్నాడు ఆది. నాకు తెలుసురా, వాడు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తాడని. ప్లాన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఊపిరి పీల్చుకోవడం అన్నా మానేస్తా కానీ ట్రిప్కి రావడం మాత్రం మానేయను అనా? ఈ ట్రిప్ నుంచి వచ్చాక నాకైతే కనిపించని వాడి ఊపిరితిత్తుల్లో ఊపిరి నేనే తీసేస్తాను. బ్లడీ రోడ్ సైడ్ బగ్గర్ అంటూ తన కోపాన్ని యాక్సిలేటర్ మీద చూపిస్తూ కార్ని మెట్రో ట్రైన్ కన్నా వేగంగా తీసుకుపోతున్నాడు అమర్. ఆది, ఓసారి నేను కూడా ప్రయత్నిస్తాను, మొబైల్ ఇటివ్వు అంటూ వెనక సీట్లో కూర్చున్న ఆది చేతిలోని ఫోన్ని ముందు సీట్లో ఉండే గుంజుకుంది అవని. ఇదేం మొదటిసారి కాదు కదా, మనం చిన్నప్పటి నుండి చూస్తోందే. వాడు వచ్చినా రాకపోయినా ఈ ట్రిప్ అయితే క్యాన్సిల్ కాదు అంటూ ఆకాష్ భుజంపై వాలిపోయి ఆకాష్ భుజాన్ని తన పెదవికి అంచుకుంది. వాళ్ళ పక్కనున్న ఆది విండోలోంచి బయటికి చూస్తున్నాడు. షో, కాసేపు ఆగండి, ఫోన్ రింగ్ అవుతోంది అంటూ గగన్ ఫోన్ ఎత్తడం కోసం ఎదురు చూస్తోంది అవని. ట్రింగ్ 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 ట్రింగ్. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుడు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి మరలా తిరిగి ప్రయత్నించండి. అన్నిసార్లు చేసేసరికి మెకానికల్ వాయిస్ కూడా కసురుకున్నట్లు వినిపించింది అందరికీ. ఛా, కోపంతో స్టీరింగ్ మీద అరచేత్తో కొడుతూ అంటాడు అమర్. వెయిట్, నా వాయిస్ మెయిల్ పంపిస్తాను అండ్ లొకేషన్ కూడా షేర్ చేస్తా. ఒకవేళ వచ్చేలా ఉంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాడు అంటూ వాట్సాప్ ఓపెన్ చేసి తను అనుకున్న పనిని పూర్తి చేసింది అవని. సర్లే, వాడెప్పుడు రావాలి? ఏమంటావు బోండాం? ఆకాష్ నుంచి ఆ చివరి మాట రావడం ఆలస్యం. తన భుజం మీదున్న ఆద్య నాగుపాములా సర్రున లేచి ఆకాష్ భుజాన్ని గట్టిగా కొరికేసింది. రాక్షసి! ఆద్యాని తన భుజం మీద నుంచి దూరంగా తోస్తూ జబ్బరుద్దుకుంటూ అంటాడు. నా ఒంటి మీద పుట్టుమచ్చల కన్నా నీ పంటిఘాట్లే ఎక్కువ ఉన్నాయే, అయినా నీకిదేం పోయే కాలమే. ఇంకోసారి బోండా అన్నావనుకో, ఈసారి భుజం కాదు, ఏకంగా నీ పీక కొరికేస్తా అని ఆకాష్ మెడదాకా వచ్చి ఆగిపోయింది ఆద్య. ఆకాష్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ బుగ్గ మీద బలంగా ముద్దు పెట్టింది. ఆ ముద్దుకి ఆకాష్ మాటలు ఆగిపోయాయి. ఫ్రీజ్ అయిపోయిన ఆకాష్ భుజాన్ని బలంగా పొదవి పట్టుకొని దగ్గరికి లాక్కొని భుజంపై మళ్ళీ తలవాల్చింది. వాళ్ళ ఇద్దరి గొడవలు మిగిలిన వాళ్ళకి కామన్ అవ్వడంతో ఎవరూ కనీసం చీమ కుట్టినట్లు కూడా రియాక్ట్ కాలేదు. అమర్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అవని మొబైల్లో ఆది ఫొటోస్ని జూమ్ చేసి చూస్తోంది. పెదాలు విచ్చుకుంటున్నాయి, కళ్ళు మెరిసిపోతున్నాయి. సడన్గా ఏదో ఆకారం కుడివైపు నుండి ఒక్కసారిగా వాళ్ళ కార్కి అడ్డొచ్చింది. అమర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అవని ఫోన్తో సహా ముందుకు తూలింది. వెనుక సీట్లో ఉన్నవాళ్ళు ముందుకు జర్కిచ్చారు. రేయ్ ఈడియట్, బుద్ధుందా లేదా అంటూ కార్ దిగబోయాడు అమర్. వాడి ఒంటి మీద అర అంగుళం మందం అయినా కండ కూడా లేకుండా బక్కగా ఉన్నాడు. జుట్టు ఊడలు కట్టేసి మోకాళ్ళ వరకు ఉంది. కాలుతున్న శవాల కంపు వాడి ఒంటి నుండి గుప్పున కొడుతోంది. భుజాన వేలాడుతున్న సంచిని బలంగా పట్టుకుని వాళ్లవైపే గుర్రుగా చూస్తున్నాడు. వాడి అవతారం చూసి దడుచుకున్న అవని అమర్ని ఆపి, వాణ్ణి చూస్తుంటే మతిస్థిమితం లేని వాళ్ళ ఉన్నాడు. గొడవలెందుకులే, వాడి పక్క నుంచి పోనివు అంటుంది. అవని మాటకి దిగేవాడు కాస్త ఆగిపోయి వాణ్ణి తిట్టుకుంటూ వాడి పక్కగా కారు ముందుకు పోనిస్తున్నాడు. కారు నెమ్మదిగా వాణ్ణి దాటుతోంది. అవనికి చాలా దగ్గరగా ఉన్నాడు. విండోలోంచి వాడిని గమనిస్తోంది. ఒక్కసారిగా అవని కళ్ళు
వాడి సంచి మీద పడి అక్కడే ఆగిపోయాయి. సంచిలో ఎవరిదో తల ఉన్నట్లు వెంట్రుకలు రక్తంతో తడిచి బయటకు వేలాడుతున్నాయి. సంచి అడుగు భాగం నుండి రక్తం బొట్లు బొట్లు కారుతోంది. అది చూసిన అవనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. మనసులోని భయం తన శరీరాన్ని తడిపేస్తోంది. కార్ వాడి నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. వెళుతున్న కార్ని వెనక్కి తిరిగి చూస్తూ ఆ రోడ్ మధ్యలో నిలబడిపోయాడు వాడు. కుర్చీలో ఉన్న గగన్ చేతులు కాళ్ళు వెనక్కి కట్టేసి ఉన్నాయి. నోట్ నుంచి మాట రాకుండా గుడ్డతో కట్టేసి ఉంది. బెడ్ మీద మోగుతున్న మొబైల్ని ఎత్తడం కోసం గింజుకుంటున్నాడు. కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. గగన్ ఉపయోగిస్తున్న బలానికి చేతుల దగ్గర మెడ దగ్గర నరాలు బిగుసుకుంటున్నాయి. బెడ్ పక్కన ఓ వ్యక్తి గొంతు కట్టయి రక్తం గగన్ కాళ్ళ దగ్గరకు ప్రవహిస్తోంది. మళ్ళీ తన స్నేహితుల దగ్గర నుంచి ఫోన్. జరగబోతున్న ఏదో ఘోరాన్ని ఆపడానికి అన్నట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మోగుతున్న మొబైల్ వైపు నిరాశతో చూస్తూ లోలోపల గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. కుర్చీతో సహా పక్కకి పడిపోయాడు గగన్. శరీరం ఆ వ్యక్తి నుండి వస్తున్న రక్తంలో పడిపోయింది. అవని వాళ్ల కార్ హైవేలో అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మధ్య రాకెట్లా దూసుకుపోతోంది. యువర్ డెస్టినేషన్ ఈజ్ అరైవ్డ్ అని గూగుల్ మాత చెప్పడంతో కార్ ఓ బ్రిడ్జి ముందు ఆగింది. గాయ్స్, అదిగో అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొండల మీదే మనం హైక్ చేసేది. కార్ ఇంకా ముందుకు పోదు, మనం నడుచుకుంటూనే ఈ బ్రిడ్జిని దాటాలి. ఎందుకంటే అని ఒక్క నిమిషం ఆగి ఆద్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, తినబోతూ రుచెందుకు, మీరే చూద్దురు కానీ అంటూ డోర్ ఓపెన్ చేశాడు. అవని ఆది మొబైల్ ఆదికి ఇస్తూ కిందికి దిగింది. అందరూ ఒక్కొక్కరుగా కిందికి దిగుతున్నారు. కారు వెనుక భాగం తెరుచుకుంది. వాళ్ళ బ్యాగులని తీసుకుని వీపులకి తగిలించుకున్నారు. బురా వ్యాలీస్ అని ఉన్న బోర్డు దగ్గర వాళ్ళ కార్ని లాక్ చేసి బ్రిడ్జ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందు నడుస్తున్న ఆద్య బ్రిడ్జిపై కాలు వేసి క్షణంలో భయపడి బ్రిడ్జ్ మొదట్లో కూర్చుండిపోయింది. బాబోయ్, నేను ఈ బ్రిడ్జిని దాటలేని దేవుడోయ్ అంటూ గోల చేస్తోంది. అది చెక్క లేదా ఇనుముతో చేసిన బ్రిడ్జ్ కాదు, త్రాట్లతో వలలా అల్లిన బ్రిడ్జి. దాని మీద నడుస్తుంటే అటూ ఇటూ కదిలిపోతూ భయానికి గురి చేస్తోంది. కింద 100 అడుగుల లోతులో ప్రవహించే నీరు కళ్ళకి కనిపిస్తూ ఆ భయాన్ని మరింత పెంచుతోంది. చిన్నపిల్లలా అల్లరి చేస్తున్న ఆద్యాని చూసి అమర్ నవ్వు ఆపుకోలేకపోతున్నాడు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలే అని కిందికి చూసిన అవని వెనక్కి జరుగుతూ అంటుంది. చిచి, నువ్వు మరీ ఇంత పిరికిదానివి అనుకోలేదు ఆద్య అంటూ ఆద్యాకి దగ్గరగా వెళ్ళి మోకాళ్లపై కూర్చుంటూ అంటాడు. ఏరా, నీకు హైకింగ్ చేయడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకలేదురా? ఎందుకురా నా ప్రాణాలని తీస్తావు ఇలాంటి ఊగే బ్రిడ్జిల్ని చూపించి అంటూ అమర్ భుజం మీద కొడుతుంది. చూడాద్య, కళ్ళు మూసుకొని ఈ బ్రిడ్జిని దాటేశావనుకో, మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఆకాశానికి తాకేలా ఉన్న కొండ చివరి భాగాన్ని వేలితో చూపిస్తాడు అమర్. బేబీ, నన్నెత్తుకొని అటువైపుకి తీసుకొని వెళ్ళొచ్చు కదా ముద్దు ముద్దుగా అడుగుతుంది. అమ్మా, మనుషుల్ని మోయగలం కానీ కొండల్ని మోయలేము ఆకాష్ గబుక్కున అనేశాడు. నీ అబ్బా రేయ్! రింగులు తిరిగిన జుట్టు ఆద్య ముఖం మీదికి వచ్చేసరికి అమ్మో, దీనికి అపరిచితుడు పూనేశాడు. ఇంకా నన్ను ఎవడూ కాపాడలేడు. రేయ్, వస్తే రండి, లేకపోతే దీంతో ఇక్కడ ఉండిపోండి అంటూ బ్రిడ్జి మీద నుండి నెమ్మదిగా జారుకుంటున్నాడు. ఏం కాదులే ఆద్య, రా, నన్ను పట్టుకో అంటూ ఆద్యాకి చెయ్యి అందించింది అవని. అవని చెయ్యి పట్టుకుని పైకి లేచింది. అవని నడుంని అనకొండలా చుట్టేసి వణుకుతున్న కాలుని బ్రిడ్జి మీద పెట్టింది. అది అటూ ఇటూ ఊగేసరికి వెంటనే వెనక్కి తీసేసింది. బాబోయ్, నా వల్ల కాదు, నా ఛార్జీ డబ్బులు నా మొహాన కొట్టండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగేసింది. ఆది తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని అమర్కిచ్చి ఆద్యాని చేతుల్లోకి తీసుకున్నాడు. అమర్ కాళ్ళు బ్రిడ్జి మీద పెట్టేసరికి ఆద్య కళ్ళు గట్టిగా మూసేసుకుంది. వెనుక వస్తున్న అవని ఆదిని చూస్తూ, ఇలాంటి ఐడియాలు మనకెందుకు రావు? అయినా మన బుర్రకి అంత టాలెంట్ ఉంటే
ఈ పాటికే వాడికి ప్రపోజ్ చేసేదాన్ని. ఇప్పుడు వాడి చేతుల్లో నేనుండేదాన్ని. ఛీ నా బతుకు అనుకుంటూ జాగ్రత్తగా నడిచి వెళ్తోంది. అమర్ వాటర్ తాగి అవని వెనకే వెళ్తున్నాడు. ఎలాగో కష్టపడి బ్రిడ్జ్ దాటేశారు. అందరికన్నా ముందు వచ్చిన ఆకాష్ వెనక వస్తున్న ఆది చేతిలో ఆద్యాన్ని చూసి, రేయ్ వాడి చేతుల్ని ఎవడికన్నా చూపించండిరా, ఉన్నాయో చచ్చుబడిపోయాయో అని అనడంతో ఆది చేతుల్లో నుండి కిందికి దిగి ఆకాష్ వెంటపడుతుంది. అందరూ కొండపైకి ఎక్కుతున్నారు. ఇంకా ఎప్పుడు చెప్తావే నీ లవ్ గురించి? నువ్వు ఇలానే ఉంటే వాడికి షష్టిపూర్తి కూడా అయిపోతుంది. అప్పుడు నువ్వు ముసల్దానివైపోయి ఇదిగో ఈ కొండల్లో ఎక్కడో కోరిక తీరని ముసలి మోహినిలా తిరుగుతూ ఉంటావు. భయపెట్టకే ఆద్య, అలా జరుగుతుందనే వాడు మొబైల్ ఆన్ చేస్తే నా వాయిస్తో ప్రపోజల్ వచ్చేలా సెట్ చేశా. నువ్వు చూస్తూ ఉండు, ఇక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నన్నెత్తుకొని తీసుకెళ్లేలా చేస్తా అంటూ అవని ఆద్యాలు వెనక మాట్లాడుకుంటూ వస్తున్నారు. పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ కొండ కిందికి వెళ్ళిపోతున్నాయి. సూర్యుడు ఎర్రటి రక్తాన్ని పులుముకున్నట్లు కషాయం రంగులోకి మారి దూరంగా పుడమి తల్లిని ముద్దాడుతున్నాడు. పక్షులు తిరిగి గూళ్ళకి చేరుకుంటున్నాయి. కొండ చివరి భాగానికి చేరుకున్నారు. పైకి చేరుకోవడంతోనే ఆద్య తన వీపు మీదున్న బ్యాగ్ని కిందికి వదిలేసి దానిపై కూలబడిపోయి ఆవేశాన్ని తగ్గించుకుంటోంది. మిగిలిన వాళ్ళు బ్యాగ్లు ఆద్య దగ్గర పెట్టి కొండ చివరి భాగం దగ్గరకు వెళ్లారు. అక్కడి నుండి అస్తమిస్తున్న సూర్యుణ్ణి, స్వర్గం నుంచి దేవతలు భూలోకాన్ని చూస్తున్నట్లు చూస్తున్నారు. చల్లని ప్రకృతి గాలులు మనసుకు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ప్రతిరోజు యాంత్రిక జీవనంలో రోబోలా పనిచేసి ట్రాఫిక్ రద్దీలు, ఆఫీసులో ఒత్తిళ్లు, కాలుష్యాల మధ్యన నలిగిపోయిన వారి జీవితం ప్రకృతి ఒడిలో సేద తీరుతోంది. ఆది టెంట్ రెడీ చేస్తున్నాడు. ఆకాష్, అవని క్యాంప్ ఫైర్కి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ అంచున ఉన్న అమర్ చెవులకి ఏదో సంగీతం లీలగా వినిపిస్తోంది. చెవులకి చేరుకున్న శబ్దం కన్నబేరిలోంచి మెదడు పొరలోకి చొచ్చుకుపోతోంది. అప్పటి వరకు సెకన్కి 2 సార్లు ఆడించే కనురెప్పలు కొట్టుకోవడం మానేశాయి. ఏదో శబ్దం మెదడుని తన అధీనంలోకి బలవంతంగా తీసేసుకుంటోంది. ఎవరో మత్తుగా పిలుస్తున్నట్లు మైకంలో పక్కకి తిరిగి ఎక్కడికో వెళ్తున్నాడు. కాళ్ళకి గుద్దుకుంటున్న రాళ్ళు తనని బాధించడం లేదు. శరీరం చల్లబడిపోయింది. నుదుట ఉన్న జుట్టు కుదుళ్ల నుండి చెమట నెమ్మదిగా కిందికి దిగుతోంది. తన కళ్ళల్లో ఏదో భావం చూసేవారికి ప్రాణభీతిని కలిగించేలా చేస్తోంది. రేయ్ అమర్, ఎక్కడికి? ఆద్య వెనక నుండి అరుస్తోంది. ఆకాష్, వాడేంటి ఏదో దయ్యం పట్టినోడిలా అలా వెళ్ళిపోతున్నాడు అని ఆకాష్తో అని, అమర్ ఆగో, ఎక్కడికి అంటూ అమర్ వెనకే వెళ్తోంది. పుల్లలతో క్యాంప్ ఫైర్ సెట్ చేస్తున్న ఆకాష్ ఆద్య అమర్ వెనక వెళ్ళడం చూసి, ఆద్య ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అరుస్తాడు. ఆకాష్ అరుపుతో ఆది వెళ్తున్న ఆద్య అమర్ల వైపు చూస్తాడు. అమర్ వెనుక ఆద్య ఇంకా దూరంగా వెళ్ళిపోవడంతో పుల్లలు అక్కడే వదిలేసి ఆద్య వెనకే ఆకాష్ కూడా వెళ్తాడు. టెంట్ సెట్ చేస్తూ ఆది, క్యాంప్ ఫైర్ వేస్తూ అవని అక్కడే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత నో, ఆద్య నుంచి కొండ చర్యలు విరిగిపోయేంతలా పెద్దగా వచ్చింది అరుపు. ఆ అరుపుకి తుళ్ళిపడ్డ అవని ఆది వైపు భయంగా చూసింది. రా, వాళ్ళకేదో జరిగినట్లుంది అంటూ అరుపు వచ్చిన దిశగా పరుగు తీశారు ఇద్దరు. పెద్ద అడవి, మనుష్యులు వెళ్ళడానికి వీల్లేనంతగా చెట్లతో పెనవేసుకుపోయింది. ఆ అడవి ముందు బాసింపట్లు వేసుకొని ఒక రకంగా కూర్చున్నాడు అమర్. అమర్ కళ్ళల్లో ఆ అడవి తప్ప ఇంకేం కనిపించడం లేదు. అమర్ పెదాలు చిన్నగా నవ్వుతున్నాయి. ఆ నవ్వులో ఏదో తెలియని భయంకరమైన రహస్యం ఉంది. అమర్ని అలా చూస్తూ ఆద్య ఒక్కసారిగా భయంతో అరిచింది. వెనకాలే వచ్చిన ఆకాష్ తనకి దగ్గరవడంతో తన గుండెలకి హత్తుకుపోతూ అమర్ అమర్ అంటూ వాళ్ల ముందు కూర్చున్న అమర్ని భయంతో చూపిస్తోంది. వాడికేదో అయింది, వాణ్ణి దయ్యం పట్టేసుకుంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ భయపడిపోతోంది. అమర్ కూర్చున్న విధానం ఆకాష్లో కూడా కంగారు పెంచుతున్నా
తనని స్థిమితపరుచుకొని భయపడుతున్న ఆద్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమై ఉండదు ఆద్య, నిన్ను ఏడిపించడానికి ఏదో ప్రాంక్ చేస్తున్నాడో అంతే అంటూ అప్పుడే వచ్చిన ఆది అవనీలకి ఆద్యాని అప్పగించి అమర్కి దగ్గరగా వెళ్తున్నాడు. అమర్, రే అమర్ అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నాడు. ఆకాష్ తనకి దగ్గరయ్యే క్షణంలో అమర్ పైకి లేచి శూన్యంలోకి చూస్తూ అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. రే అమర్, చీకటి పడుతోంది, ఇప్పుడు ఇలాంటి ఆటలు వద్దు అంటూ అమర్ని అందుకోవడం కోసం తన వేగాన్ని పెంచాడు. వెనక ఉన్న ఆదికి కూడా ఏదో తేడాగా అనిపించి ఆకాష్ వెనకే వెళ్తున్నాడు. అవని ఆద్యలు అక్కడే ఒంటరిగా ఉండలేక వాళ్ళ వెంటే వెళుతున్నారు. ఆకాశాన్ని అందుకునేంత ఎత్తులో ఉన్న చెట్ల మధ్య ఏదో తెలియని భయంతో పరిగెడుతున్నారు. ఆకాష్, ఆది, అవని, ఆద్యాలు పరిగెడుతున్నా అమర్ నడిచి వెళ్తున్న వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఏమైంది వీడికి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ అమర్ వెనకే పరిగెడుతున్నారు. అమర్ ఆగడం లేదు, వీళ్ళు పరుగు ఆపడం లేదు. అమర్ ఆ అడవి మధ్యలోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. రేయ్, నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలేమైందిరా నీకు? ఇంకా ఆడిన ఆటలు చాలు కానీ రా వెళ్దాం అంటూ అమర్ చేతిని పట్టుకున్నాడు. అమర్ ఒక్కసారిగా తల పైకెత్తి శవాన్ని తిన్న నక్కలా పెద్దగా అరచి కాసేపటికి స్పృహ తప్పి కింద పడిపోయాడు. రేయ్ అమర్, అమర్ లే, అమర్ అంటూ నలుగురు స్నేహితులు అమర్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతిలో ఉన్నట్టుండి ఏదో మార్పు చోటు చేసుకుంటోంది. దూరంగా నక్కల ఊళలు వేస్తున్నాయి. తీతువు పిట్టలు మరణానికి సంకేతంగా వాళ్ళపైన తిరుగుతూ కూతలు వేస్తున్నాయి. ఏదో జరుగుతోంది. ఆది నుంచి అప్రయత్నంగా వచ్చింది ఆ మాట. ఆద్య, అవని కళ్ళు భయంతో పెద్దవి అవుతున్నాయి. త్వరగా ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి, పదండి అంటూ పైకి లేచాడు. స్పృహలో లేని అమర్ని ఆకాష్ తన భుజంపై వేసుకున్నాడు. వచ్చిన దారినే అందరూ తిరిగి వెనక్కి వెళుతున్నారు. 2 అడుగులు వేయగానే ఆ ప్రదేశాన్ని మంచు దుప్పటిలా కప్పేసింది. ఆకాశం నుండి ఆ అడవి మీదకి మంచు ప్రాణాల్ని తీసే మరణ వర్షంలా కురుస్తోంది. ముందేమున్నది కనిపించడం లేదు, ఎటువైపు వెళ్తున్నది తెలియడం లేదు. ఆ చీకటి అడవిలో చిక్కుకుపోయారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని జాగ్రత్తగా నడవండి ఆకాష్ అంటున్నాడు. ఇలా ఎంత దూరం వెళతాం, దారి కనిపించడం లేదు. అడవి నుంచి బయటపడాలని ఇంకా అడవిలోకి వెళ్ళిపోతే ఆది మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంతకు మించి మరో మార్గం లేదు. ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో అని భయపడే కన్నా ఇలా వెళ్తూ ఉండడమే మంచిదే. త్వరగా ఈ అడవి దాటేసి బయటకు వెళ్ళిపోవాలి. అడుగులు వేగంగా పడుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి, అక్కడేదో వెలుగు కనిపిస్తోంది. బహుశా ఏదైనా వెహికల్ అయి ఉంటుంది, త్వరగా రండి అంటూ మంచులో సరిగ్గా కనబడని ఆ వెలుగు దగ్గరికి పరిగెడుతున్నారు. ఇంత నిర్మానుష్యంగా ఉన్న ఈ అడవిలో ఈ ఇల్లు ఎలా? ఆద్య భయంతో అంటుంది. మనలాగే ఎవరన్నా హైకింగ్కి రెగ్యులర్గా ఇక్కడికి వస్తారేమో, వాళ్ళు కట్టి ఉంటారు అన్నాడు ఆకాష్. నాకేదో భయంగా ఉంది. ఆద్య భయపడకు, దాదాపు గంట పైనే నడిచాము, అయినా మనకి ఎగ్జిట్ పాయింట్ కనిపించలేదు. అమర్ కూడా స్పృహలో లేడు. ఈ చీకటిలో ఇంత పెద్ద అడవిలో మనం ముందుకు వెళ్ళి ఏదైనా జంతువుకి బలయ్యే బదులు తెల్లవారే వరకు మనం ఇక్కడే ఉండడం మంచిది అంటూ డోర్ ఓపెన్ చేసింది అవని. కరెక్ట్గా చెప్పావు అవని, అదే ఇప్పుడు మనకి మంచిది అంటూ ఆద్యాని తీసుకుని లోపలికి వెళ్ళాడు. అమర్ని అక్కడున్న చిన్న మంచం మీద పడుకోబెట్టి చుట్టూ చూశాడు. వాళ్ళ పక్కన ఆది కనిపించలేదు. ఆది ఎక్కడా? కంగారుగా అరిచాడు ఆకాష్. ఆద్య, అమర్కి తోడుగా నువ్వు ఇక్కడే ఉండు, మేము ఆదిని వెతికి తీసుకొస్తాం అంటూ ఆద్యకి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆకాష్తో పాటు బయటికి పరుగు తీసింది అవని. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అమర్కి కాపలాగా ఉంది. క్షణమొక యుగంలా గడుస్తోంది. ఉన్నట్టుండి తనకి ఏదో వెహికల్ సౌండ్ రావడంతో డోర్ తెరిచి హెల్ప్ కోసం బయటకు వచ్చింది ఆద్య. మంచు తీవ్రత పెరిగేసరికి తనకి ఆ వెహికల్ సరిగ్గా కనపడడం లేదు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి
అని ఆద్య అడుగుతున్నప్పుడే ఏదో ఆకారం తన మీద దాడి చేయడానికి వేగంగా పరిగెడుతూ వస్తోంది. అది గమనించిన ఆద్య అసలు వచ్చింది మనిషే కాదని, ఏదో భయంకరమైన ఆకారం అని తెలిసి వేగంగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. డోర్ మీద బలంగా పడిపోయి డోర్ మీద బలంగా బాదుతూ ఉంది ఆ ఆకారం. ఆద్యకి ముచ్చెమటలు పోస్తున్నాయి. టెన్షన్ పెరిగిపోతోంది. భయంతో ఓ మూలకి జారగిలబడి నోటిని అరచేత్తో గట్టిగా నొక్కేసుకుంటుంది. ఆద్య, తలుపు తీయి, మేము అంటూ అవని వాళ్ళు పిలిచేసరికి భయం భయంగానే తలుపు దగ్గరకు చేరుకొని చిన్న రంధ్రంలోంచి బయటకు చూసి అవని వాళ్లే అని తెలుసుకొని తలుపు తీసి ఆకాష్ని భయంతో హత్తుకుపోయి ఏడ్చేస్తుంది. ఓకే ఓకే, భయపడకు, నేను వచ్చేసా కదా, ఇంకా అంతా నార్మల్ అయిపోతుంది అంటూ ఆద్య వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తున్నాడు. మంచులో చెట్టుకు గుద్దుకున్న ఆది నొప్పితో అక్కడే ఆగిపోతాడు. అవని, ఆకాష్ మంచులో ఆదిని అతి కష్టం మీద కనిపెట్టి తీసుకొచ్చారు. ఆది తలకి అవని కట్టుకడుతోంది. ఆద్యాని సముదాయిస్తున్న ఆకాష్ కళ్ళు బెడ్పై పడినాయి. బెడ్పై అమర్ లేడు. వీడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. ఆకాష్ కాలు గుమ్మం బయటకి వచ్చింది. ఆకాష్ కాలు గుమ్మం దగ్గర తెగిపడున్న అమర్ నోటిలోకి దూరింది. అది చూసి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి కాలు వెనక్కి లాగేశాడు. గుమ్మం దగ్గర క్షుద్ర ముగ్గులో తెగిపడున్న అమర్ తలని చూసి భయంతో పెద్దగా అరవసాగారు. అమర్ అంటూ అవని పెద్దగా అరిచింది. అమర్ తల దగ్గరికి వెళుతున్న ఆదిని ఆకాష్ ఆపేశాడు. రేయ్ అమర్రా అంటూ ఆకాష్ ఒడిలో కిందకి పడిపోయాడు. అవని, ఆద్యాలు వాళ్ళిద్దరినీ చుట్టుకొని బయట ఉన్న అమర్ని చూస్తూ ఏడుస్తున్నారు. మీరు బయటికి వెళ్ళగానే ఏదో ఆకారం ఇంటి బయట నన్ను భయపెట్టింది. అదే అమర్ని చంపి ఉంటుంది. బహుశా ఇక్కడ మనం మాత్రమే కాదు, ఇంకెవరో ఉన్నారు, ఆద్య భయంతో అంటుంది. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు మన చుట్టే ఉన్నారు. ఈ ఇల్లు వాళ్ళు పన్నిన వల కావచ్చు. మనం త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి అంటూ అందరూ పైకి లేచారు. అమర్ తలని దాటుతూ ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు. చివరిగా వచ్చిన ఆది తలుపు పక్క గోడకి వేలాడదీసిన లాంతర్ని చేతిలోకి తీసుకుని అమర్ తలపై కొట్టి దహన సంస్కరణ పూర్తి చేశాడు. ఇంకో లాంతర్ని అవని తీసుకొని ముందుకు నడుస్తోంది. ఆ ఇంటి ముందు మంటల్లో తగలబడుతూ అమర్ తల ఒక్కసారిగా పగిలిపోయింది. గుడ్డి దీపం వెలుగులో అడుగులు ముందుకు పడుతున్నాయి. అందరి ముఖాల్లో స్నేహితుడు పోయిన బాధ ఆత్మలా ఆవహించేసింది. అప్పటి వరకు తమ చుట్టూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగిన స్నేహితుడు ఇంకా తిరిగి రాలేడన్న నిజం వాళ్ళకి మింగుడు పడడం లేదు. ప్రేతాత్మలా ఊగిపోతున్న చెట్లు వాళ్ళ నిస్సహాయతని చూసి నవ్వుతున్నాయి. ఆ అడవిలో వాళ్ళ ప్రాణాలు ఎవరికి బలైపోతాయో తెలియకుండా ఉంది. అలా నడుస్తున్న వాళ్ళ మీద చెట్టు మీద నుండి అమర్ మొండెం ఒక్కసారిగా పడింది. మొండెం నుండి రక్తం పొంగుకొస్తూ ఆద్య మొహాన్ని తడిపేస్తోంది. అది చూసి భయపడ్డ ఆద్య అమర్ శరీరాన్ని దూరంగా తోసేసి భయంతో గట్టిగా అరుస్తూ ఆ అడవిలో ఎటు పరిగెడుతోందో తెలియకుండా పరిగెడుతోంది. ఆకాష్ ఆద్య కోసం పరిగెడుతూ తనని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆద్య ఆగడం లేదు. భయంతో పరిగెడుతూనే ఉంది. ఆది, ఐ లవ్ యూ అంటూ అవని రికార్డ్ చేసిన మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఆది, ఆద్య, ఆకాష్ అవని భయంతో అరుస్తోంది. ఆ శ్మశాన చీకటి అడవిలో ఒంటరిగా మిగిలిపోయింది అవని. ఎవరివో అడుగుల శబ్దాలు తన పక్కపక్కనే తిరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి. గుండెల్లో దడ పెరిగిపోతోంది. భయం చెమటల రూపంలో శరీరాన్ని తడిపేస్తుండగా తన ఎదురుగా ఓ ఆకారం వచ్చి నిల్చుంది. నువ్వా అంటున్న అవని మాటలు మధ్యలో ఆగిపోయాయి. వద్దు, ఏం చెయ్యొద్దు అంటూ అవని అడుగులు వెనక్కి వేస్తోంది. అవని కాళ్ళకి రాయి తగిలి కింద పడిపోయింది. కింద పడ్డ అవని జుట్టు కుదుళ్ళని బలంగా పట్టుకుని ఈడ్చుకెళ్తూ అవని తలని ఓ బండరాయి కేసి బలంగా కొట్టారు. ఇక్కడ ఆకాష్ దగ్గర, ఆద్య ఎక్కడున్నావు
అంటూ గట్టిగా అరుస్తున్నాడు ఆకాష్. ఆద్యా అని అరుస్తూ మోకాళ్ళపై పడ్డ ఆకాష్కి ఎక్కడో చిన్నగా ఏదో ఏడుపు వినిపిస్తోంది. ఆ ఏడుపు వచ్చిన దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎవరో వెనుక నుండి వేగంగా వచ్చి ఓ పెద్ద దుంగతో బలంగా కొట్టారు. దుంగ తునాతునకలైపోయింది. ఆకాష్ కళ్ళు నెమ్మదిగా స్పృహ కోల్పోతున్నాయి. కాసేపటి తర్వాత ఆకాష్ ఆకాష్ అంటూ ఆకాష్ని స్పృహలోంచి బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆది. స్పృహలోంచి నెమ్మదిగా బయటికి వస్తూ ఆద్య ఆద్య ఎక్కడుంది అని అడుగుతాడు. ఆద్యాయే కాదు, అవని కూడా కనిపించడం లేదు, వెతుకుదాంరా అంటూ ఆకాష్ని తీసుకుపోతున్నాడు ఆది. ఇద్దరూ నడుస్తూ వాళ్ళిద్దరినీ పిలుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆకాష్ ఆది కన్నా 2 అడుగులు ముందుకు వేశాడు. అంతే, ఆదిని ఎవరో పక్కకి లాక్కుపోయినట్లు పొదల్చాటున మాయమైపోయాడు. ఆకాష్ ముందుకు నడుస్తూనే ఉన్నాడు. అలా నడుస్తూ తన ముందు ఓ పెద్ద గొయ్యి వచ్చేసరికి అక్కడే ఆగిపోయాడు. ఆ గోతిలో ఆద్య స్పృహ లేకుండా పడుంది. ఆ గోతిలో వెదురు బొంగులతో చేసిన ఉచ్చులు ఒకటి ఆద్య మోకాల్లోకి దిగిపోయింది. నెమ్మదిగా కిందికి దిగి ఆద్యాని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆద్య స్పృహలోకి వచ్చి ఆకాష్ని చుట్టేసుకుంది. భయపడకు, ఏం కాలేదు అంటూ ఆద్య మోకాల నుండి వెదురు బాణాన్ని బలంగా బయటికి లాగాడు. రక్తం ఏర్లై పారుతోంది. ఆద్య బాధతో విలవెల్లాడిపోతోంది. పోతున్న రక్తాన్ని ఆపడానికి షర్ట్ విప్పి ఆద్య మోకాలు చుట్టూ కట్టుకట్టాడు. ఏడుస్తున్న ఆద్యాని గుండెలకి హత్తుకున్నాడు. ఆద్యాని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి మిగిలిన వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఇక అవని దగ్గర క్షుద్రదేవత విగ్రహం ముందు అవని నిర్జీవంగా ఉంది. అవని అవని లే లే అవని అంటూ ఆద్య అవనిపై పడి ఏడుస్తోంది. ఆద్యాని కంట్రోల్ చేయడానికి ఆకాష్ ప్రయత్నిస్తున్నాడు. అవని నిర్జీవ శరీరాన్ని చూసి ఆది అడుగులు ముందుకు పడడం లేదు. ఆది రాకని గమనించిన ఆద్య, ఆది నిన్ను ప్రాణంలా ప్రేమించిందిరా ఆది, తన ప్రేమను నీతో చెప్పాలని అనుక్షణం తనలో తనే కుమిలిపోయి చివరికి నీకు చెప్పకుండానే చచ్చిపోయిందిరా అంటూ ఆద్య ఒక్కసారిగా అవని ఎందుకిలా చేశావు అంటూ గట్టిగా అరిచింది. ఆది అడుగులు ఒక్కొక్కటిగా ముందుకు పడుతున్నాయి. ఆది అవనికి దగ్గరగా వచ్చే ఆఖరి నిమిషంలో ఎవరో తన తల మీద వెనక నుండి బలంగా కొట్టారు. ఆ హఠాత్తు పరిణామానికి ఆద్య ఆకాష్లు షాక్లో ఉన్నారు. కొట్టిన వ్యక్తిని చూసి గగన్ అంటూ ఆగిపోయారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా ఆకాష్, వీడో సైకో, ఒక క్షుద్ర మాంత్రికుడు. ఇది వీడు సృష్టించిన మంత్రాల అడవి. 101 మందిని ఈ అడవికి బలిచ్చి కాలుడిని నిద్ర లేపాలనుకుంటున్నాడు. ఆ కాలుడి సాయంతో ఈ ప్రపంచాన్ని గెలవాలని ఆశపడుతున్నాడు. వీడు బలి ఇచ్చే ఆ 101 మంది పేర్లు ఆలతోనే మొదలవ్వాలి. ఇప్పటికీ వీడు 97 మందిని స్నేహం అనే పేరుతో ఈ అడవికి తీసుకొచ్చి అన్యాయంగా అనుక్షణం భయానికి గురిచేసి చంపేశాడు. మనం ట్రిప్పుకి వెళ్లే ముందు రోజు రాత్రే నాకు ఈ విషయం తెలిసింది. నాకు తెలిసిపోయిందని తెలిసి నన్ను ఈ ట్రిప్కి రాకుండా ఇంట్లోనే బంధించేశాడు. అడ్డొచ్చిన మా పని మనిషిని కూడా చంపేశాడు. ఆవిడ పేరు కూడా ఆతోనే స్టార్ట్ అవుతుంది. నన్ను చంపకుండా ఎందుకు వదిలేశాడంటే నా పేరు వాడు అనుకున్నట్టుగా లేదు, అందుకే చంపలేదు. ఎలాగో తప్పించుకొని మీరు పెట్టిన లొకేషన్ ఆధారంగా చేసుకుని ఇక్కడి వరకు రాగలిగాను అని గగన్ చెప్పడంతో ఆద్య అవని వైపు చూస్తుంది. అవని తన రక్తంతో ఆది పేరు రాసి దాని మీద క్రాస్ మార్క్ వేయడంతో ఆద్యకి నమ్మకం కుదిరింది. రండి త్వరగా, వీడు స్పృహలోంచి బయటికి వచ్చే ముందే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వీడు స్పృహలోకి వస్తే ఈ అడవే మనల్ని చంపేస్తుంది. రండి, బయటికి వెళ్లే దారి నాకు తెలుసు అంటూ ఆద్యాని ఆకాష్ని అక్కడి నుంచి తీసుకుపోతున్నాడు గగన్. ఆది స్పృహలోంచి బయటికి వస్తూనే రాక్షసుడిలా మారిపోతూ
పెద్దగా అరుస్తున్నాడు. ఆకాష్ ఆద్యాని వీపు మీద ఎక్కించుకొని పరిగెడుతున్నాడు. వాళ్ళ వెనకే గగన్ పరిగెడుతున్నాడు. ఆది క్షణంలో అక్కడికి వచ్చేశాడు. మంత్రాలు నిండిన తన చేతులు గాల్లో నాట్యమాడుతున్నాయి. మర్రి చెట్టు ఊడలు పగపట్టిన పాములా గగన్ వెనుక వెళ్తూ మెడకి ఉరితాడులా బిగించేసి తనని గాల్లోకి తీసుకుపోయాయి. గగన్ కోసం ఆగిన ఆకాష్ ఆద్యాలని ఆగొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటున్నాడు. ఆకాష్ అడుగులు భారంగా అక్కడి నుండి ముందుకు పడుతున్నాయి. అలా వెళ్తున్న ఆకాష్ కాలు ఏదో వైర్కి తగిలి ఆద్యాతో సహా ముందుకు పడిపోయాడు. ఆద్య మీదకి రాక్షసుల్లా వస్తున్నాడు ఆది. ఆద్య మోకాలు చుట్టూ ఉన్న ఆకాష్ షర్ట్ రక్తంతో తడిచిపోతోంది. నెత్తుటి రుచి మరిగిన ప్రేతాత్మలా ఆద్యాని చుడుతున్నాడు. ఆద్య భయంతో అరుస్తోంది. చేతి గోళ్ళు సూది మొనలా మారి ఆద్య శరీరాన్ని చీల్చడానికి ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. వెనుక నుండి పరుగున వచ్చిన ఆకాష్ పదునుగా ఉన్న కర్రముక్కని ఆది గుండెల్లోకి వీపులోంచి దించేశాడు. ఆ బాధతో విలవిలలాడుతున్న ఆదిని దూరంగా గెంటి ఆద్యాని చేతుల్లోకి తీసుకుని అడవి బయటకి పరిగెత్తాలి అనుకుంటున్నాడు. గగన్ చెప్పిన దారిలో వెళ్ళి చివరిగా ఎలాగో అడవి చివరి భాగాన్ని కనుక్కున్నాడు. ఇంకో 10 అడుగులు వేస్తే అడవి నుండి బయటపడతాం అనుకున్న ఆఖరి నిమిషంలో ఆది ఇంతకు ముందు బలి ఇచ్చిన 97 మంది అస్థిపంజరాలు ఆ అడవి చివర కంచుగోడలా అడ్డుగా నిలబడ్డాయి. గుండెల్లో గుణపంలా కర్ర దిగినా ఆది అడుగులు ఆగడం లేదు. గుండెల నిండా బలంగా ఊపిరి తీసుకొని మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ బుల్లెట్లా ఆ అస్థిపంజరాల మీదికి దూసుకెళ్లాడు. అస్థిపంజరాలు చెల్లా చెదురైపోయాయి. అడవి బయటికి వచ్చేసి వాళ్ళు వచ్చిన బ్రిడ్జి దగ్గరకు వెళ్తుండగా ఆది తన గుండెల్లో దిగిన కర్రముక్కని బలంగా బయటికి లాగి ఆకాష్ మీదకి విసిరాడు. ఆకాష్ గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది అది. ఆద్య అరుపుతో ప్రపంచం ఆగిపోయింది. ఇదిగో కార్ కీస్, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళు, వాడొచ్చేస్తున్నాడు, వాడొస్తే నాతో పాటు నిన్ను చంపేస్తాడు, వెళ్ళాద్యా వెళ్ళు అంటూ ఆద్యాని అక్కడి నుండి పంపే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్. ఆద్య ఆకాష్ని వదలడం లేదు. తొడలో దిగిన గాయం తనని నడవనివ్వడం లేదు. ఆకాష్ని చూస్తూ కుంటుతూ బ్రిడ్జి దగ్గరికి అతి కష్టం మీద వెళుతోంది. త్వరగా వెళ్ళాద్యా, త్వరగా వెళ్ళు, ఆకాష్ అరుస్తున్నాడు. బాగా నడిచినప్పుడే బ్రిడ్జి మీద వెళ్ళడానికి భయపడిన ఆద్య ఇప్పుడు ఎలా దాటుతుంది? మరణం దగ్గరవడంతో భయం ధైర్యంగా మారి బ్రిడ్జి మీద నడిచేలా చేస్తోంది. ఆద్య వెనకే వస్తున్న ఆది కాలు పట్టుకుని ఆకాష్ ఆపేశాడు. ఆద్య ధైర్యం చేసి బ్రిడ్జి మీద వెళ్ళిపోవడం చూసి ఆదిలో కంగారు పుట్టింది. ఆకాష్ తన కాలుని పట్టుకొని విడిచిపెట్టకపోవడంతో చేతిలో ఉన్న గొడ్డలితో ఆకాష్ తల నరికి ఆద్య ముందు పడేలా చేశాడు. ఆద్య గుండె 1000 ముక్కలైపోయింది. బాధ తనని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఆది అంతకంతకు దగ్గరైపోతున్నాడు. గుండెకి ధైర్యం చెప్పుకొని ముందుకు వెళుతోంది. ఇంకో కొన్ని అడుగులు వేస్తే బ్రిడ్జ్ చివరి భాగం వస్తుందనగా ఆది బ్రిడ్జ్ పైకి ఎక్కి బ్రిడ్జిని అటూ ఇటూ ఊపుతూ రాక్షసంగా నవ్వుతున్నాడు. ఎలాగో బ్రిడ్జ్ దాటి బయటికి వచ్చి ఆదినే చూస్తూ బ్రిడ్జ్ తాడులని విప్పేస్తోంది. అది గమనించిన ఆది బ్రిడ్జిపై ఆగిపోయి ఆద్య వైపు చూస్తూ వికృతంగా నవ్వుతున్నాడు. చేతిలో గొడ్డలి బిగుసుకుంది. ఆద్య పట్టు విడవకుండా తాడులను విప్పి బ్రిడ్జిని కూల్చేయాలి అని చూస్తోంది. చేతిలో ఉన్న గొడ్డలి గాలిని చీల్చుకుంటూ ఆద్య మీదకి వస్తోంది. ఆద్య ఒక్కసారిగా పక్కకి తప్పుకుంది. తన పక్కన పడ్డ గొడ్డలి తీసుకుని ఆదికి ఎదురుగా నిలబడింది. ఏవో మంత్రాలు చదవడానికి ఆది పళ్ళు బిగుసుకున్నాయి. అదే అదునుగా భావించిన ఆద్య గొడ్డల్ని ఆది మీదికి బలంగా విసిరింది. ఆది ముఖంలోకి గొడ్డలి చెట్టు మొదలికి దిగినట్లు దిగిపోయింది. బ్రిడ్జ్ తాడులని తెంపి బ్రిడ్జిపై కూలబడిపోయిన ఆదిని బ్రిడ్జితో సహా లోయలోకి విసిరేసింది. చివరిసారిగా ఆకాష్ శరీరాన్ని చూస్తూ బాధని దిగమింగుతూ కార్ని స్టార్ట్ చేసింది ఆద్య. ఆద్య కారు కొంత దూరం రాగానే రోడ్డు మధ్యలో వాళ్ళకి ఫస్ట్లో అడ్డొచ్చిన పిచ్చోడిని చూసి ఆపేసింది. ఆ పిచ్చోడు ఆద్య వైపే చూస్తూ
తన వెనక దాచుకున్న గొడ్డలిని ముందుకు తీసుకొచ్చి రోడ్ మీద ఏవో పిచ్చి గీతలు గీస్తున్నాడు. ఆద్య మనసులోని బాధ ఏదో తెగింపులా మారింది. ఆద్య యాక్సిలేటర్ని రైజ్ చేస్తోంది. ఆ పిచ్చోడు ఒక్క వేటితో తల నరికి సంచిలో పెట్టుకోవడానికి అన్నట్లు ఎదురుచూస్తున్నాడు. కారు బుల్లెట్లా దూసుకుపోతోంది. ఆ పిచ్చోడు సిద్ధంగా ఉన్నాడు. అంతే, సమాప్తం. ఎండింగ్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.